చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జాబ్ మేళాను ప్రారంభించిన ఎమ్మెల్యే పులివర్తి నాని స్కిల్ డెవలప్మెంట్ DRDA ఆధ్వర్యంలో జాబ్ మేళాను నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో బీటెక్, MBA వరకు చదువుకున్న 1200 మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు ఉందని ఎమ్మెల్యే నాని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు 22,000 రూపాయల జీతభత్యాలతో ఉద్యోగాలు, 2 సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు 18 ఇండస్ట్రియల్లో ఉద్యోగాలు. యువగళం పాదయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మేరకు యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఫుడ్, సోలార్, అగ్రికల్చర్లో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం జీతం తక్కువైనా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని ప్రతి 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ కష్టంలో పెరిగినారు కాబట్టి వాళ్ళ కష్ట సుఖాలు తెలిసినప్పుడు కంపెనీ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకసారి చూడండి, బయట అబ్రాడ్లో ఉండేవాళ్ళు చంద్రగిరి నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లా వాళ్ళు ఎక్కువ గ్రోత్లు ఎక్కువ ఉంటారు జిల్లా వైజ్. ఎందుకంటే అందరూ రైతు బిడ్డలు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టాలు తీసుకొని కంపెనీ గ్రోత్ కూడా తెచ్చుకుంటారు. కాబట్టి మీరు అందరూ రిక్వెస్ట్ కొంచెం ఎక్కువ చేయాలని కూడా సాఫ్ట్వేర్ ముగ్గురిని కూడా కోరుకుంటున్నా. ఇది కాకుండా ఈరోజు సెలెక్ట్ అయింది కాకుండా మళ్ళా ఎంత తొందరగా పడితే అంత తొందరగా మినిమం 4 to 6 months లో మళ్ళా చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ కానీ పాకాల హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా IT వాళ్ళని మిగిలిన వాళ్ళు కూడా మళ్ళా పిలిపించి మళ్ళా జాబ్ మేళ పెడతాం. ప్రతి 6 నెలలకు ఒకసారి చంద్రగిరి నియోజకవర్గంలో జాబ్ మేళ పెడతాం. ఆ జాబ్ మేళలో 100% సక్సెస్ అవుతుంది. ఈ లోపల మీరు ఎవరైనా రెజ్యూమ్ ఇవ్వాలంటే కూడా తాజ్ హోటల్ దగ్గర మా ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఇచ్చేసి వెళ్తే మేము నెంబర్ ఫిట్ చేసుకుంటాం. మీ నెంబర్కి ఎక్కడ జాబ్ వ్యాకెన్సీ ఉంది ఆ కంపెనీ నేమ్ పెట్టి అక్కడ కూడా ఇంటర్వ్యూ కట్టే విధంగా చేస్తామని కూడా సభను తెలియజేసుకుంటూ